వారం 10 రోజుల్లో ఈ రాష్ట్రంలో ప్రజలకి జరిగిన మేలు కలిగించిన సంతోషం ఎప్పుడు కూడా కలగలేదంటే అతిశయోక్తి కాదని చెప్పేసి మనం చేస్తాను నేను. ఈరోజు మరి జాబ్ క్యాలెండర్ ఏదో విమర్శిస్తున్నారు వైసీపీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని చెప్పేసి. నేను ఒకటే ప్రశ్నించదలుచుకున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. సరే ఇది పక్కన పెడదాం, జాబ్ క్యాలెండరు జాబ్ విషయాలు. మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో మీరు ఏదైతే అమ్మఒడి లేకపోతే విద్యా దీవెన విద్యా వసతి అని చెప్పుకుంటున్నారో ఏదో విద్యార్థులకి చేసేసినట్లు వాటిని తీసుకున్న విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏ ఒక్క రోజున ఆలోచన చేశారా? అసలు ఎన్ని లక్షల మంది కాలేజీల నుంచి ప్రతి సంవత్సరం బయటకు వస్తారు? ఆ లక్షల మందిలో ఎన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రయత్నం చేశారేమో ఒక్కసారి విమర్శించే ముందు స్పష్టం చేయాలని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను కొన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం ఇంజనీర్లు కానీ గ్రాడ్యుయేట్లు కానీ అయిపోతూ ఉంటే మీరు ఎన్ని లక్షల ఉద్యోగాల్ని మీరు ఏర్పాటు చేశారు? ఈ నిరుద్యోగుల కోసం ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారో ఒకసారి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నేను మరి ఈరోజు ఈ 20 నెలల కాలంలోనే దాదాపు కాదు 6,28,347 ఉద్యోగాలను కల్పించిన ఘనత బహుశా నాకు తెలిసి తప్పై ఉండొచ్చు, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయబడలేదు అంటే అతిశయోక్తి కాదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను దాదాపు 30,607 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. అదేవిధంగా ఎంఎస్ఎంఈల ద్వారా చిన్న పరిశ్రమలు అభివృద్ధి చేయడం ద్వారా దాదాపు 2.5 లక్షల మందికి ఇచ్చాం. జాబ్ ఫెయిర్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మరి జాబ్ మేళాలో ఎన్ని ఏర్పాటు చేసి 1,46,627 ఉద్యోగాలు ఇచ్చాం. సో వివిధ రంగాల్లో పర్యాటక రంగం కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తామని 2.3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని చెప్పేసి ఒకసారి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను అంతేకాకుండా వైసీపీ హయాంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం గ్రాడ్యుయేట్స్లో 24% మంది నిరుద్యోగులుగా ఉండి దేశంలోనే నెంబర్ 1గా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమయంలో అని చెప్పేసి మనం చేస్తాం. అంతేకాకుండా మరి ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఉపాధి లేక సూసైడ్ చేసుకున్న యువత 4,001 మంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కొత్తగా 30,000 గత సంవత్సరం ఇస్తే ఇప్పుడు దాదాపు 10,060 ఉద్యోగాలకి ఈరోజు కొత్తగా జాబ్ క్యాలెండర్ విడుదల చేశామని చెప్పేసి మనం చేస్తాను. ప్రతి ఉగాదికి కూడా మా యువనేత హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఒక భరోసా కల్పించే విధంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకి ఎటువంటి బెంగ లేదు. ప్రభుత్వ రంగంలో ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. కేవలం ప్రభుత్వ రంగంలోనే కాకుండా స్కిల్స్ ఆధారంగా కానివ్వండి, ఈ రాష్ట్రంలోకి వస్తున్న పెట్టుబడుల ఆధారంగా కానివ్వండి 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని పదే మా ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా ప్రీతమ యువనేత లోకేష్ గారు, మా ప్రీతమ ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు తెలియజేస్తున్నారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మరి అంతేకాకుండా డిజేబుల్డ్ పర్సన్స్కి ఫ్రీ బస్ గతంలో కొన్ని సర్వీసుల్లోనే 50% ఫ్రీ ఛార్జెస్ ఉండేవి డిజేబుల్డ్ పర్సన్స్కి. కానీ 2 నెలలకు ముందే డిసెంబర్ 3వ తారీఖున అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో సీఎం గారు మరి ఈ అనౌన్స్ చేసిన విధంగా 2026 ఫిబ్రవరి 28వ తారీఖున వీరందరికీ కూడా ఉచిత బస్సు సర్వీస్ని చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి
విజయవాడ విశాఖపట్నం నగరాల్లోని సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, పల్లి వెలుగు అల్ట్రా పల్లి వెలుగు ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులకి ఇంతకుముందు ఈ బస్సులు లేవు. వారి దివ్యాంగులకి ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించే నిర్ణయం. అదేవిధంగా మిగిలిన నాన్ స్టాప్ సప్తగిరి ఎక్స్ప్రెస్ అల్ట్రా డీలక్స్ అంతరాష్ట్ర బస్ సర్వీసుల్లో ఇప్పుడున్న 50% కూడా మరి రాయితీ కొనసాగుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఈ పథకం ద్వారా దాదాపు 12.5 లక్షల మందికి దివ్యాంగులకి వీరికి లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం ప్రభుత్వం దివ్యాంగులకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటూ వారికి అన్ని విధాలా కూడా మరి అండగా నిలబడిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. నేను తెలుగుదేశం గత ప్రభుత్వ సమయంలో కార్పొరేషన్తో సంబంధం లేకోకుండా ప్రభుత్వే నేరుగా 2 లక్షల నుంచి 4 లక్షల వరకు దివ్యాంగులకి రుణం ఇచ్చే కార్యక్రమం ద్వారా 26 కోట్ల రూపాయలని మరి గత టీడీపీ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు అడుగుతా ఉన్నాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, మీరు ₹1 అయినా సరే మీరు దివ్యాంగులకి రుణాలు ఇచ్చి వారికి ఉపాధి కల్పించడానికి కానీ వారి కాళ్ళ మీద వారు జీవన భృతికి ఏమైనా సహాయం చేశారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా మరి గత ప్రభుత్వం 40% నుంచి 70% వరకు అంగవైకల్యులకి 500 పింఛన్, ₹500 పింఛన్ 1000 రూపాయలకి పెంచింది. 79% లోపు వైకల్యం ఉన్న వారికి 2019లో 2000 రూపాయలు, అంతకంటే ఎక్కువ ఉన్న వారికి 3000 రూపాయలు 2019లో చేశాం. మళ్ళీ ఇప్పుడు అదే దివ్యాంగులకి 3000 నుంచి 6000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పేసి కూడా సందర్భంగా మనం చేస్తాను. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ రాష్ట్రం కంటే అత్యధికంగా ఆదాయం ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి, ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని విధంగా ఈ రాష్ట్రంలో మరి 6000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. మరి 2025-26 ఆర్థిక సంవత్సరంలో 4332 కోట్లు, 2026-27 సంవత్సరంలో 4582 కోట్లు కేటాయించడం కూడా జరిగిందని చెప్పేసి నేను మనం చేస్తాను. అదేవిధంగా రంజాన్ సందర్భంగా మోజన్లకి 45 కోట్ల రూపాయలు ఒకేసారి రిలీజ్ చేసిన ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం అని చెప్పేసి నేను మనవి చేస్తాను. వీళ్ళందరికీ 10,000 మంది ఇమాములకి, మోజన్లకి 20 గంటల్లోనే ఈ అమౌంట్ అంతా కూడా వారి అకౌంట్లో కూడా వేయటం జరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఈ వారం రోజుల్లో జరిగిన పోలవరం నిర్వాసితులకి 250 కోట్ల రూపాయలు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ఇవ్వటం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. పోలవరం ప్రాజెక్టుల కోసం భూములు అందించిన నిర్వాసితులకి కూటమి సర్కార్ వచ్చిన తర్వాత వేగవంతంగా చెల్లింపులు చెల్లిస్తున్నాం. 3 విడతల్లో 26,149 మందికి 1943 కోట్ల రూపాయలు కూడా చెల్లించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి R&R ప్యాకేజీ కింద 3వ విడతల భాగంగా